వెంకటేశ ఇక వేరే మధ్య చడాలంటే వెంకటేష్ ఓ మధ్య కాట్రా అనుకేదా నేను ఆపులో పెట్టింది మందులు వచ్చినట్లనా హోటల్లోనే
నీళ్ళు బాగా తాగొచ్చినాయి, బాగున్నాయి, ఉప్పు పడతాయి అడన్నా కానీ. నీళ్ళు పైకి లేస్తే కదా కదిరి మున్సి బోర్ కనపడాలి బోర్ కనపడకపోతే కదిరి మున్సిపాలిటీ కుటాగుల్లా గ్రామం 36వ వార్డులో తారక రామానగర్ లో చాలా రోజుల క్రితం నుంచి తాగునీటి సమస్య ఉండేది. ఈ తాగునీటి సమస్యను మా గౌరవనీయులు శ్రీ కందికుంట వెంకటప్రసాద్ గారి దృష్టికి తీసుకుపోయినాము. తీసుకుపోయిన వెంటనే మా ఎమ్మెల్యే గారు స్పందించి మంచినీటి సౌకర్యాన్ని కల్పించాలని బోర్ వేపించి ఈరోజు మంచినీరు పడడం జరిగింది. ఎమ్మెల్యే గారికి కదిరి నియోజకవర్గం తరఫున, మా వార్డు ప్రజల తరఫున, 36వ వార్డు ప్రజల తరఫున, ఈ తారక రామానగర్ లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటూ చెప్తున్నాం. చాలా శుభదినం. చిరకాలంగా 36వ వార్డుకు సంబంధించినటువంటి నీటి కొరత చాలా ఎక్కువగా ఉండేది. ప్రభుత్వాలు మారినా, గతం మారినా ఈ తాగునీటి సమస్య అనేటువంటిది చాలా ఎక్కువగా ఉండేది. ఇక్కడ 36వ వార్డుకు ఇన్ఛార్జ్ అయినటువంటి హరిప్రసాద్, తర్వాత గతంలో కౌన్సిలర్గా పోటీ చేసిన అభ్యర్థి ప్రకాష్, వేమనారాయణ, మేమంతా కలిసి గౌరవ శాసనసభ్యులు కందికుంట వెంకటప్రసాద్ గారి దృష్టికి తీసుకెళ్లగానే సానుకూలంగా స్పందించి వెనువెంటనే రెండో మాట లేకోకుండా మీరు చేపట్టేటువంటి కార్యక్రమానికి ఎల్లప్పుడూ మీకు మెండుగా నేను ఉంటానని మాకు సహకరించినటువంటి కదిరి శాసనసభ్యులు కందికుంట వెంకటప్రసాద్ గారికి ఈ వార్డు ప్రజల తరపున, తర్వాత కదిరి నియోజకవర్గ ప్రజల తరపున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, అభినందనలు. ఎందుకంటే ఇటువంటి గొప్ప మనసున్నటువంటి మహారాజు ఎంతో మందికి దాహార్తి తీర్చేటువంటి ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమం. ఇలాంటి ఆలోచన చాలా తక్కువ మందికే వస్తుంది. చెప్పిన వెంటనే మరుక్షణం ఆలోచించుకోకుండా మీరు మీ కార్యక్రమాన్ని కొనసాగించమని చెప్పిన దానికి అన్నకు మరొకసారి కృతజ్ఞతలు తెలుపుతూ, ఈ కాలనీలో 36వ వార్డులో ఇందాక చెప్పినట్లు కౌన్సిలర్లు మారారు కానీ అధికారం లేకపోయినా తన దగ్గర హరిప్రసాద్ 36వ వార్డు ఇన్ఛార్జ్ అయినటువంటి వ్యక్తి తన సాయశక్తుల ప్రయత్నించి ఆర్థికంగా, మానసికంగా ఆయన ఇబ్బంది పడినా కూడా ఈ వార్డు, ఈ ప్రజల కోసం నేను ఏదో ఒకటి చేయాలి, ఈ ప్రజల్లో నా మార్పు ఒకటి ఉండాలనేది తపన. రాబోయే కాలంలో ఆయన మరిన్ని ఉన్నతమైనటువంటి పదవులను అధిరోహించి ఈ వార్డుకు, ఈ గ్రామానికి మంచి పేరు తీసుకొని వచ్చి ఆయన కూడా రాజకీయంగా
మంచి పదవులు అనుభవించాలని ఆ దేవుణ్ణి, లక్ష్మీ నరసింహస్వామి యొక్క దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. కదిరి మున్సిపాలిటీ 36 వార్డు శ్రీ తారకరామ్ నగర్ నందు 1983లో ఈ వార్డు ఏర్పాటు కావడం జరిగింది. ఆ కాలంలో పూర్వీకులు ఉన్న కారణంగా కాలిపోయిన తరుణంలో ఆనాడు స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు వచ్చి స్వయంగా ఈ కాలనీకి ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. ఈ కాలనీకి చాలా రోజుల నుంచి మంచినీటి నీరు అందకపోవడంతో చాలా సమస్యలు పడేవారు. రానున్న వేసవిని దృష్టిలో పెట్టుకొని గౌరవనీయులు శ్రీ కందికుంట వెంకటప్రసాద్ అన్న గారు, మా వార్డు ఇన్ఛార్జ్ అయినటువంటి హరి గారు వెళ్ళి, అన్న ఈ కాలనీలో ఈ సమస్య ఉందని స్పందించి వెంటనే అక్కడ బోర్ని శాంక్షన్ చేయడం జరిగింది. కాబట్టి మా వార్డు ప్రజల పక్షాన, మా యొక్క కాలనీ యొక్క ప్రజల పక్షాన ప్రసాద్ అన్న గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం.